వెల్కమ్ టు విత్ న్యూస్ అక్షం సమాజితం. నేను మీ సాయిస్దా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిలుకలూరిపేటలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని సందర్శించిన రిటైర్డ్ ఐఆర్ఎస్. శాలువాలు పూలదండలతో సత్కరించిన కమిటీ అధ్యక్షుడు. పల్నాడు జిల్లా గురజాలలోని జంగమహేశ్వరం గ్రామంలో దారుణ హత్య. వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై వేట కొడవళ్లతో దాడి చేసిన 5 ప్రత్యర్థులు. నోటితో నాటు బాంబును పెరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చిత్తూరు జిల్లా పూతలపట్టులోని గడ్డంవారిపల్లెలో ఘటన. కళ్యాణదుర్గంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. 9 మందికి తీవ్ర గాయాలు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని విజయదశమి రోజున 3 రాష్ట్రాల ఇన్కమ్ ట్యాక్స్ రిటైర్డ్ చీఫ్ కమిషనర్ పసుపులేటి వెంకటేశ్వరరావు సందర్శించారు. ఆయనను శ్రీకృష్ణదేవరాయ కమిటీ అధ్యక్షులు తోట బ్రహ్మస్వాములు, కమిటీ సభ్యులు మిరియాల లక్ష్మీనారాయణ, హైకోర్టు లాయర్ తోట రామకోటేశ్వర తదితరులు శాలువాలు పూలదండలతో సత్కరించారు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలదండలు వేసి కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పల్నాడు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరం గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీకి చెందిన కునిరెడ్డి కృష్ణారెడ్డి అనే కార్యకర్తపై ప్రత్యర్థులు వేట కొడవలతో దారుణ హత్యకు పాల్పడ్డారు. మృతుడు పులిపాడు గ్రామంలో ప్రభుత్వ వైన్ షాప్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. 5 వ్యక్తులు ముసుగులు ధరించి కృష్ణారెడ్డి కళ్లలో కారం చల్లి హత్య చేసినట్టుగా స్థానికులు తెలిపారు. ఈ హత్య రాజకీయ కోణమా, ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యాషన్ గ్రామమైన జంగమహేశ్వరంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచి తిరుగుతులే చూద్దాం అసలు ఊళ్ళో ఏనా కొడుకు తిరిగే చూద్దారు ఎప్పటి నుంచే. నోటితో నాటు బాంబును పెరగడంతో పేలిపోయి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో చోటు చేసుకుంది. గడ్డంవారిపల్లె గ్రామానికి చెందిన 35 సంవత్సరాలు చిరంజీవి అనే వ్యక్తి నోటితో నాటు బాంబు ఒత్తును పెరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం వడ్డే కాలనీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొని 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాలనీకి చెందిన వడ్డే గంగమ్మ, రామాంజనమ్మ మధ్య వివాదం చోటు చేసుకుంది. వివాదంపై రామాంజనమ్మ తన బంధువులకు సమాచారం చేరవేయడంతో ఆత్మకూరు మండలం సింగంపల్లి నుండి కొంతమంది చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మరింత వివాదం చోటు చేసుకోవడం, పరస్పరం దాడులు చేసుకోవడంతో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరు వర్గాల ఫిర్యాదుతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనం మాట్లాడుకోవాలా, వేరే ఊళ్ళో వచ్చి వాళ్ళందరూ ఎందుకు తోలింపించినారో మేము అది కట్టుకుంది. మొబైల్ అడ్డం పెట్టమను, నిలవద్దు, ఇట్లా అడ్డం పెట్టి ఆడవాళ్ళతో మాట్లాడుతుంటే వచ్చి కట్ చేసి పేర్లు తెలుసు వాళ్ళు రామంజమ్మ, సర్వన్, ప్రశాంత్, కాంతిను, కిష్టప్ప, వడ్డే కాలనీ, పోలుపారం దగ్గర. ఎవరు? కళ్యాణదుర్గం వడ్డే కాలనీ. పేరు సర్వల్ది, పేరు సర్వల్ది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నివాసం ఉంటున్న వడ్డే కాలనీలో నివాసం ఉంటున్నాము. నా పేరు నారాయణ స్వామి. కుటుంబీకుల మధ్య చిన్న గొడవ కారణంగా మా పిన్నమ్మ రామాంజనమ్మ ఆత్మకూరు మండలం సింగనపల్లి పట్టణంలో ఉంటున్న వాళ్ళ 7 మందిని తమ్ముల్ని పిలుచుకొచ్చి అతి దారుణంగా కొట్టించడం జరిగింది. ఆడవాళ్ళని చూడుకోకుండా కిరాతకంగా కొట్టారు. ముగ్గురికి సీరియస్గా ఉంది. అనంతపురం పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మిగతా వాళ్ళకి చిన్న చిన్న గాయాలు అయినాయి 10 మందికి. వాళ్ళు 7 మంది పరారులో ఉన్నారు. పోలీసుల్ని సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు పరారులో ఉన్నారు. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మిగతా ముగ్గురు అనంతపురం పట్టణంలో ముగ్గురు సీరియస్గా ఉంది. మిగతా వాళ్ళకి ఈ విధంగా జరగడం జరిగింది. చాలా కిరాతకంగా ఆడవాళ్ళని చూసుకోకుండా అతి కిరాతకంగా కొట్టారు. వాళ్ళు పరారులో ఉన్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. పల్నాడు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం కొత్తకోటలో టీడీపీ నాయకులు జగనాసుర దహనం చేశారు. ఏపీ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ ఆధ్వర్యంలో నారా లోకేష్ పిలుపు మేరకు దేశం చేస్తుంది రావణాసుర దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం కార్యక్రమం నిర్వహించారు. విజయదశమి పర్వదినాన సైకో పోవాలి అని రాసిన పత్రాలను వారు దహనం చేశారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలకు విజయదశమి సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి చల్లని దీవెనలతో నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. బాపట్లను మరింత సుందరంగా తీర్చిదిద్దాలంటే దానికి అమ్మ దుర్గమ్మ ఆశీస్సులు తప్పకుండా ఉండాలని ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు, వైసీపీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ కూడా ముందుగా విజయదశమి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ అందరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, అమ్మ అనుగ్రహంతో సకల కార్యాలు సిద్ధించాలని, ఈ నూతన సంవత్సరంలో
మనం అనుకున్నవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సక్రమంగా జరిగిపోవాలని, మరి బాపట్ల జిల్లా అనంతరం జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణం అయిపోవాలని, కంప్లీట్ అయ్యి బాపట్ల ఒక అద్భుతమైనటువంటి బాపట్లగా, ఒక బంగారు భవిష్యత్తు ఇచ్చేటువంటి బాపట్లగా ఈ బాపట్ల రాబోయేటువంటి రోజుల్లో మనం అందరం కూడా చూస్తాం. దానికి అమ్మ అనుగ్రహం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటాం. విజయదశమి పండుగ సందర్భంగా బాపట్ల జిల్లా ప్రజలకు కలెక్టర్ పి రంజిత్ బాషా దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు నింపాలని, ఈ విజయదశమి పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా కోరారు. బాపట్ల జిల్లా ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. సో అందరూ అన్ని కుటుంబాలు కూడా సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నాయకులు జగనాసుర దహనం కార్యక్రమం చేపట్టారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద దేశం చేస్తుంది రావణ దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ నినాదాలు చేపట్టారు. సైకో పోవాలనే పత్రాలను మంటల్లో వేసి జగనన్న దహనం కార్యక్రమం నిర్వహించారు. లక్షలాది మంది యువకులు ఈరోజు దానివల్ల కూడా ఎంతో అభివృద్ధి చెంది వాళ్ళ ఆర్థికంగా స్థిరపడినటువంటి వ్యక్తులు ఈరోజు ఓటు మీదకి వచ్చారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి అందరి తరఫున కోరుతున్నాం. ముఖ్యంగా ఈ సైకో జగన్ వ్యవస్థలంతా కూడా మేనేజ్ చేశాడు. గతంలో ఎప్పుడు కానీ జరగలేదు. అనేక సార్లు ప్రతిపక్షంలో మనం కూడా ఉన్నాం, కానీ ఎప్పుడు కానీ ఇటువంటి పద్ధతులపైన కేసులు పెట్టడం, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, 307 కేసులు పెట్టడం, అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు అందరూ కూడా ఈరోజు ఈ సైకో జగన్ని ఇంటికి పంపితే కానీ మాకు భవిష్యత్. అనంతపురం ఎర్నాల కొట్టాలోని ఎన్టీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోవటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, మున్సిపల్ కమిషనర్ ఆదిలక్ష్మి, సంగం శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. వీడియో మాది ఇక్కడ చూడండి. ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కూడా అందించాలని చెప్పి ఒక సదుద్దేశంతో అనేకమైన మార్పులు తీసుకొని వచ్చి, మరి ముఖ్యంగా విలేజ్లో విలేజ్ హెల్త్ క్లినిక్ అని, అలాగే అర్బన్లో కూడా అర్బన్ హెల్త్ సెంటర్ అని చెప్పేసి తీసుకొని రావడం. ప్రతి ఒక్కటి కూడా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 10 హెల్త్ సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు వస్తే ఇది 9వ హెల్త్ సెంటర్ కూడా. ఇక్కడ కూడా ఇప్పటికే 8 హెల్త్ సెంటర్లు కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈరోజు 9వ హెల్త్ సెంటర్ని కూడా ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. 1వ డివిజన్ ఎంజీ కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం. నగరంలో కూడా ఎప్పుడు లేని విధంగా ఈరోజు 6 కొత్త అర్బన్ హెల్త్ సెంటర్స్తో పాటు 4 అర్బన్ హెల్త్ సెంటర్స్ రెండింటికైనా కేవలం మాటలకే పరిమితమైన వీళ్ళందరూ కూడా ఈరోజు మనం అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం. ఇవన్నీ కాకుండా మన 20 రోజుల కింద కూడా జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇవన్నీ
ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా విమర్శలు చేస్తున్నారు, అనేక కుట్రతంత్రాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎవరు ప్రతిపక్షాలు కానివ్వండి. రాబోయే రోజుల్లో మీరే ఇవన్నీ గమనించండి. గతానికి ఇప్పుడు పోల్చుకొని ఎవరు బాగా పరిపాలనిస్తున్నారో మీరందరూ. ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండల కేంద్రంలో విజయదశమి పండుగను పురస్కరించుకొని శ్రీ చెన్నకేశవ స్వామి జైత్రయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక చెన్నకేశవ స్వామి ఆలయం నందు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం ఆలయం నుండి పల్లకీలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ చెన్నకేశవ స్వాములను ప్రధాన పురవీధులు గుండా ఊరేగింపు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిలుకలూరిపేటలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని సందర్శించిన రిటైర్డ్ ఐఆర్ఎస్. శాలువాలు పూలదండలతో సత్కరించిన కమిటీ అధ్యక్షుడు. పల్నాడు జిల్లా గురజాలలోని జంగమహేశ్వరం గ్రామంలో దారుణ హత్య. వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై వేట కొడవళ్లతో దాడి చేసిన 5 ప్రత్యర్థులు. నోటితో నాటు బాంబును పెరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చిత్తూరు జిల్లా పూతలపట్టులోని గడ్డంవారిపల్లెలో ఘటన. కళ్యాణదుర్గంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. 9 మందికి తీవ్ర గాయాలు. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూసిన నుండి V3 న్యూస్ లక్ష్యం సమాచారం.